బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనే రేంజ్ 120/80 అంటారు. 120 అనేది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, 80 అనేది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. అది అనేది ఒక యావరేజ్. ఇది 120/80 అనేది యావరేజ్. అంటే 110 ఆర్ వన్ అంటే మన జనరల్ గా మన ఉమెన్స్ లో, ఇండియన్ ఉమెన్స్ లో 90 నుంచి 120 మధ్యలో ఉంటుంది. అండ్ డయాస్టోలిక్ అనేది 70 నుంచి ఇట్ కెన్ బి రేంజ్ టు 90. బేస్డ్ ఆన్ దిస్, ఈ డిఫరెన్సెస్ అనేది ఒకవేళ దానికన్నా 120 కన్నా ఎబోవ్ ఉంటే దాన్ని కొంచెం హై హై బీపీ అంటారు. మెయిన్ గా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన స్టేజెస్ ఏంటంటే దాన్ని టెక్నికల్ గా హైపర్ టెన్షన్ అంటారు. ఇట్స్ మేబీ 140 కన్నా ఎబోవ్ ఉంటే, అంటే పైన సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 120 అనుకున్నాం కదా, అది 140 కన్నా ఎబోవ్ ఉంటే ఇట్స్ ట్రీట్, అంటే మనం ఇమీడియట్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన ఛాన్సెస్. అండ్ డయాస్టోలిక్ అనేది 90 ఎబోవ్ ఎప్పుడైతే వెళ్తుందో దాన్ని ట్రీట్మెంట్ ఇమీడియట్ మనం కన్సర్న్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మనకు హై బీపీ ఉందని మనం డిక్లేర్, అంటే ఒక త్రీ వాల్యూస్ తీసుకోవాలి మనం. యావరేజ్ గా 3 వాల్యూస్, 3 days కంటిన్యూస్ గా 3 వాల్యూస్ తీసుకొని స్టేబుల్ కండిషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం మెజర్ చేసుకుంటామో అప్పుడు మనకు 140 కన్నా ఎబోవ్, 3 times కన్నా ఎబోవ్ 140 వచ్చింది అనుకోండి, విల్ డయాగ్నోస్ హై బై, అంటే హై బీపీ ఉందని మనం డయాగ్నోస్ చేసుకోవాలి. సిమ్టమ్స్ అంటే మనము గుర్తించాల్సిన ఏంటంటే మెయిన్ గా అలసట, లేకుంటే తొందరగా కోపం. కొందరికి అంటారు, తొందర కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటంటే దమ్ము కానీ, అంటే జనరల్ గా ఆయాసం తొందరగా వచ్చేస్తూ ఉంటుంది కొందరికి. అట్లాంటి కండిషన్స్, చాలా హెవీ బాడీ ఉన్న పర్సనాలిటీ, బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్. అది మనం చూసుకుంటే కొందరికి 30 to 35 మధ్య బాగుంది అనుకోండి, దే హై ప్రోన్ టు హై బ్లడ్ ప్రెషర్ లెవెల్స్. అండ్ ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల, లేకుంటే దాహం ఎక్కువ అవడం, లేకుంటే కొందరికి సడన్ గా చెమటలు వచ్చేయడం, అండ్ కళ్ళు తిరగడం లాంటి సిమ్టమ్స్ వచ్చేస్తూ ఉంటాయి జనరల్. ఏంటంటే రొటీన్ గా మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటాం. కొందరికి ఏంటంటే సిమ్టమ్ లెస్ కూడా ఉంటారు. ఏంటంటే రొటీన్ గా బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తూ ఉంటే విల్ బి ఫైండింగ్ అవుట్. మెయిన్ గా ఇది ఏంటంటే మిస్ అవుతూ ఉంటదమ్మా. ఏదంటే మనం సడన్ గా హాస్పిటలైజ్ అయినప్పుడు కొందరికి, చాలా మందికి, నియర్ అబౌట్ 50 to 60% మెంబర్స్ కి హాస్పిటలైజ్ అయినప్పుడు, లేకుంటే మన వేరే అదర్ కండిషన్స్ కి మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు విల్ బి డయాగ్నోస్ హైపర్ టెన్సివ్ అని, సరే మీకు బీపీ ఉంది, లేకుంటే అట్లాంటి కండిషన్స్ ఉంటాయి. జనరల్గా ఏంటంటే అంటే మనకు ఇనిషియల్ గా సిమ్టమ్లెస్ ఉంటుందమ్మా. తర్వాత ఏంటంటే యాజ్ వెన్ అదర్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్, అంటే వేరే అదర్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడే మనకు సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే ఇంతకుముందు చెప్పినట్టు తల తిరగడం లాంటి, లేకుంటే కళ్ళు తిరగడం, కళ్ళు బయర్లు కమ్మడము. రిస్క్ అనేది హైపర్ టెన్సివ్ హై రిస్క్ ఎవరైతే ఉంటారో, మెయిన్ గా అయితే ఎవరైతే స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు, మెయిన్ గా బిజినెస్ పర్సన్స్ కానీ, ఎనీ వర్కింగ్ పీపుల్, ఎనీ సాఫ్ట్వేర్ పీపుల్, ఎనీ ఎనీ వర్కింగ్, అంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు హైపర్ టెన్సివ్. ఆ వర్క్ స్ట్రెస్ వల్ల ఉండే కండిషన్స్ కానీ, లేకుంటే మోర్ ఒబేస్ పర్సన్స్, ఒబేసిటీ, లేకుంటే అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేని, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లేట్ నైట్ డిన్నర్ చేయడం, లేకుంటే హై సాల్ట్ ఇంటేక్, లేకుంటే హై జంక్ ఫుడ్స్ తీసుకున్న వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ టు డయాబెటిక్, సారీ హైపర్ టెన్షన్, అంటే హై బీపీ అని వచ్చే వాళ్ళ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక వచ్చిన తర్వాత అనేది మనకు బేస్డ్ ఆన్ ఏ కండిషన్ లో, ఏ స్టేజ్ లో ఉన్నట్టు. మెయిన్ గా ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటే వీల్ సజెస్ట్ దెమ్ వాకింగ్ కానీ, లేకుంటే సాల్ట్ ఇంటేక్ తక్కువ చేసుకోవడం, లేకుంటే ఇట్లాంటి కండిషన్ చెప్తా ఉన్నాం. లేకుంటే వీ హ్యావ్ టు సజెస్ట్ స్ట్రేట్ అవే స్టార్ట్ టాబ్లెట్స్. ఇనిషియల్ గా అమ్లోడిపిన్ లాంటి టాబ్లెట్స్ ఇస్తుంటాం. మెయిన్ గా కంట్రోల్ చేసుకోవడం, లేకుంటే ఫుడ్ సాల్ట్ ఇంటే మెయిన్ గా ఏంటంటే సాల్ట్ రెస్ట్రిక్షన్ డైట్ అని చెప్తుంటాం. సోడియం అనేది చాలా తక్కువ తీసుకోవడం, బయట ఫుడ్స్, బయట బేకరీ ఐటమ్స్ ఏమన్నా తీసుకోండి, హై సాల్ట్ డైట్స్ ఉంటాయి. సోడియం ఇంటేక్ తక్కువ చేసుకోవడం వల్ల మళ్ళీ వచ్చిన ప్రివెన్షన్. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల కూడా యూ కెన్ ప్రివెంట్. ట్రీట్మెంట్ అనేది మనకు స్టేజ్ బట్టి ఉంటుందమ్మా. అంటే వాట్ స్టేజ్ ఉంది అండ్ ఏమేమి ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. మెయిన్ గా హైపర్ టెన్సివ్ అనేది, అంటే హై బీపీ అనేది హార్ట్ ద్వారా రావచ్చు, కిడ్నీస్ ద్వారా కూడా రావచ్చు.
రీనల్ హైపర్ టెన్షన్ అంటారు, లేకుంటే కార్డియాక్ హైపర్ టెన్షన్. మెయిన్ గా ఏంటంటే బ్లడ్ వెజల్స్ లో లిపిడ్ లెవెల్స్ ఎక్కువైనా, లేకుంటే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎక్కువైనా కానీ ఉంటుంది. మెయిన్ గా లిపిడ్ లెవెల్స్ వల్ల కూడా మనకు ఐబీపీ అనేది ఎక్కువ ఉంటుంది. మెయిన్ గా డ్రగ్స్ అనేది బేస్డ్ ఆన్ దిస్ ఏ క్యారెక్టర్స్ ఏవేవి ఇన్వాల్వ్ అయినాయి దాన్ని బట్టి మనకు డ్రగ్స్ అనేది చేంజ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ అంటే ఏ టైప్ ఆఫ్ మనకు వచ్చింది అనే దాన్ని బట్టి విల్ హ్యావింగ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ మెడికేషన్ బేస్డ్ ఆన్ సిమ్టమాటిక్ అండ్ ఏ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిన దాన్ని బట్టి విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్. పర్టికులర్ గా ఓన్లీ దిస్ మెడికేషన్ అనేది ఏమి ఉండదు. బేస్డ్ ఆన్ స్టార్టింగ్ ఆమ్లోడిపి నుంచి అయితే స్టార్ట్ చేస్తుంటాం, అండ్ ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ మెటప్రోలాల్ కానీ ఆమ్లోడిపిన్, అట్రోస్టాటిన్స్, ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఐబీపీ వాళ్ళు అనేది మెయిన్ గా డైట్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి. మెయిన్ గా దాంట్లో ఏంటంటే జన్- ఏంటంటే ఎవ్రీ నాట్ ఓన్లీ ఇన్ హైపర్ టెన్సివ్, ఎవ్రీ పర్సన్ సాల్ట్ రేషియో 30 grams 20 grams ఉంటుంది. దానికన్నా ఎక్కువ సాల్ట్ తీసుకోవద్దు పర్ డే. సాల్ట్ ఇంటేక్ అండ్ మెయిన్లీ హైపర్ టెన్సివ్ లో అయితే అసలు సాల్ట్ ఇంటేక్ వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్. అండ్ లిపిడ్స్ ఏదైతే కొందరికైతే లిపిడ్స్ వల్ల కూడా, హై లిపిడ్స్ వల్ల కూడా మనం బీపీ వస్తాయి అనుకుంటున్నాము. ఆ పేషెంట్స్ లో ఏంటంటే ఆయిల్ ఇంటేక్ తక్కువ చేయాలి. కొలెస్ట్రాల్ ఏదంటే ఫ్యాట్ ఇంటేక్ ఉంటుంది, మీట్ కానీ రెడ్ మీట్ కానీ, అండ్ ఇట్లాంటి ఫ్యాట్ ఉండే డైట్స్ కంట్రోల్ చేసుకోవాలి. అండ్ కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలమ్మా. ఎనీథింగ్ ఎవ్రీ ఎనీ టైం పర్టికులర్ టైం. కొందరు అంటారు నేను డైలీ ఇంట్లో పని చేస్తే దాన్ని బట్టే విల్ బి హ్యావింగ్ ఎక్సర్సైజ్ అంటారు. అట్లా కాదు, ఒక పర్టికులర్ టైం పెట్టుకోవాలి. ఐదర్ 20 minutes కానీ 30 minutes కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటేనే యూ విల్ బి గెటింగ్, అంటే మనకు రాకుండా ఉంటుంది, లేకుంటే ఉన్నదాన్ని ప్రోగ్రెస్ నార్మల్గా ఉంచుకోవడానికి యూస్ అవుతుంది. కంపల్సరీ యూ హ్యావ్ టు డైలీ ఎక్సర్సైజ్ కానీ, అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్, సాల్ట్ రెస్ట్రిక్షన్, అండ్ హై వాటర్ ఇంటేక్, ఇవన్నీ చాలా. హైపర్ టెన్సివ్ అనేది స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ఒకసారి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటే, బట్ ఎనీథింగ్ మోర్ స్ట్రెస్ తీసుకోవద్దు. కంట్రోల్ ఫుడ్ ఇంటేక్ ఉండాలి. అండ్ డైలీ ఎక్సర్సైజెస్, డైలీ రొటీన్ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ డైలీ లైఫ్ కాదు. దానివల్ల యూ కెన్ మాక్సిమం యూ కెన్ ప్రివెంట్ సాల్ట్ ఫుడ్, లేట్ నైట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మన స్ట్రీట్ ఫుడ్స్ అవి తక్కువ. అంటే యూ కాంట్ అవాయిడ్, బట్ తక్కువ తీసుకోవడం తక్కువ. లేకుంటే యూ హ్యావ్ టు టేక్ ఫుడ్ ఇంటేక్ ఏదో 9-8 లోపల ఫుడ్ తీసుకోవడం. అండ్ ఎర్లీ మార్నింగ్స్ లో ఎక్సర్సైజెస్ కానీ అట్లాంటివి చేస్తుంటే యూ కెన్ ప్రివెంట్ అమ్మా. దట్స్ నాట్ లైక్ ఇట్ ఇస్ నాట్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్. యూ కెన్ టు ప్రివెంట్ హైపర్ టెన్షన్.